హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో అండి మనం మంచి ఫీడ్బ్యాక్ వీడియో చూసాము. రియలీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలామంది కంటెంట్లోకి వచ్చి అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలని దాని మీద మైండ్ సెట్ మార్చుకొని వాళ్ళ మనీ మీద అవేర్నెస్ అంటే ఆ సబ్జెక్ట్ అవేర్నెస్ కూడా చాలా పెరిగిపోయేలా చేశారు. గ్రేట్ అండి సార్. చాలా బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి మీకు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ నాగరాజు గారు. సో ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్స్ బాగా మనం గ్లోబల్గా తీసుకెళ్తున్నామండి, లోకల్గా కాదు గ్లోబల్గా. ఎస్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నాను? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు జరగాలంటే, ఆకర్షణ అనేది జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైండ్ సెట్ ఉండాలంటే మిలినియర్ మైండ్ సెట్ ఉండాలండి. ఆ మైండ్ సెట్లోనే మీరు చూస్తే డాలర్ అని చూడండి. డబ్బు రావాలి అంటేనే ఆ మైండ్ సెట్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని అడుగుతుంటుంటారు నన్ను చాలామంది. అయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. ఈ మిలినియర్ మైండ్ సెట్కి మీరు వెళ్ళాలంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తున్నాం అంటే ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎలా ఆలోచిస్తాం అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడామండి, గంజి తాగినా బెంజి గురించి ఆలోచించాలి, బియ్యం లేకపోయినా BMW గురించి ఆలోచించాలని. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు జైల్లోనే ఉన్నారండి. ఇద్దరు జైల్లో ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ అక్కడ ఉన్న గ్రిల్స్ని చూసి గీస్తున్నాడు. నెగిటివ్ మైండ్ సెట్ అన్నమాట. ఈ పర్సన్ ఏంటంటే ఒక హోప్తో, ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు కానీ ఈ పర్సన్ ఆ గ్రిల్స్ ఏది ఉందో దాన్ని బయట ప్రపంచాన్ని చూస్తున్నాడండి, ఊహించుకొని గీస్తున్నాడు. అతను దాన్ని ఊహించుకొని గీస్తున్నాడు, ఇతను దాన్ని బయట ఉన్నదాన్ని ఊహించుకొని గీస్తున్నాడు. చూడండి, ప్లేస్ ఒకటే సార్ కానీ ఆలోచన విధానం వేరు. సో సో అదే సార్, అని మీ అందరూ గుర్తుపెట్టుకుని ఎక్కడ ఉన్నారనేది కాదు, ఎదగాలన్న తపన మీకు అవకాశాలు తీసుకొస్తుంది, డబ్బుని తీసుకొస్తుంది, పీపుల్ని కనెక్ట్ చేస్తుందండి. ఈ వీడియో కూడా మీరు ఏం ఓరకనే చూడట్లేదండి. మీరు ఎదగాలి, బాగా డబ్బు సంపాదించాలి, 2024లో 2023లో ఎంతైతే బాధలు ఉన్నాయో దాని నుంచి బయటికి రావడానికి అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు. ఓరకనే ఏది కాదండి, ఎవ్రీథింగ్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. అయితే కొంతమంది ఎగ్జాంపుల్స్ చూద్దామండి. రిలయన్స్, ఈరోజు మనకు తెలుసు రిలయన్స్ అంటే అసలు చాలా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. సో అలాంటి రిలయన్స్ స్టార్ట్ చేసిన ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ పంపులో ఒక అటెండెంట్గా పనిచేశారండి. కానీ అతను రాసిన అంటే అతని మీద వచ్చిన ఒక పుస్తకం చదివారు, ధీరుభాయిజం అనే బుక్ అనమాట. అందులో ఏముందంటే మీరు డ్రీమ్ బిగ్ అని చెప్తారండి. అతను ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం పెద్దగా ఆలోచిస్తుంటామో అవకాశాలు మనం వెతుక్కుంటూ వస్తుంటాయి. అదే ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది. ఆలోచన స్థితి బట్టి ఆర్థిక స్థితి ఉంటుంది, ఆర్థిక స్థితి బట్టి మానసిక స్థితి ఉంటుంది. సో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి అతను. సో అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కూడా సూపర్ రిచ్ పీపుల్ అంటే అదే చెప్తాను. ఫస్ట్ అతను ఏమంటాడంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించు, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఆలోచన అండి మెయిన్ థింగ్. అయితే చాలామంది ఆలోచించడానికి భయపడతారు. ఎందుకంటే ఆలోచించడం ఫ్రీ, నో GST అండి, నో ట్యాక్స్. ఒక ఆడి గురించి, బెంజ్ గురించి, BMW స్పోర్ట్స్ కార్ వెళ్ళిపోయింది అనుకోండి, మనకెందుకులేండి అని అంటారు అనమాట. అంటే మనల్ని కూడా కలిపేస్తుంటారు. అప్పుడప్పుడు మన మైండ్ సెట్ కూడా వాళ్ళు దించేస్తుంటుంటారు. సో నెక్స్ట్ పర్సన్ అండి అమెజాన్ మనందరికీ తెలుసు, జెఫ్ బెజోస్. అలాంటి జెఫ్ బెజోస్ అతను వర్క్డ్ ఎట్ మెక్డొనాల్డ్స్లో పనిచేశారు చూడండి. కానీ అక్కడ పని చేస్తూ కూడా నేను కూడా ఇలాంటి ఒక పెద్ద సంస్థకి ఒక MD అవ్వాలి అని ఆలోచించి సో ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నారు. అమెజాన్ అసలు మామూలుగా కాదండి. సో నేను నెలకు చాలా పుస్తకాలు, నా మ్యాగ్జిన్, నా బుక్స్ అనేవి కూడా అమెజాన్లో కొంటుంటాను. అండ్ ఇంకోటి అంటే వన్ మోర్ పర్సన్ అండి, వారెన్ బఫెట్. న్యూస్ పేపర్స్ అమ్ముకునేవారు. చెత్త కుండీల మీద కోకోకోలా కప్స్ అలాంటివన్నీ ఏరుకుని అమెరికాలో 14 సంవత్సరాల వయసులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన మొట్టమొదటి పర్సన్ అండి వారెన్ బఫెట్. 14 సంవత్సరాల వయసులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు జనరల్గా. చూడండి, సో ఈరోజు అతని ఇన్కమ్ అండి, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎవ్రీడే హిజ్ ఇన్కమ్ 350 crores, 350 కోట్లు బ్యాంకులో అకౌంట్లో పడుతుంది. రేపు మళ్ళీ 350 కోట్లు, రేపు మళ్ళీ 350 కోట్లు పడుతుందండి. అందుకే అతను ఏమంటారంటే నడిచే కరెన్సీ అంటారండి అతన్ని. అతను ఒక మాట చెప్పాడు, మీరు ధనవంతులు అవ్వారంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టద్దండి, పెడితే పగిలిపోతాయి. మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒక దగ్గరే పెట్టకూడదు, మల్టిపుల్ ఏరియాస్లో పెట్టాలి. ధనవంతులు అవ్వాలంటే ఇంకో మాట చెప్పాడు, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో అప్పుడు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నారండి అతను. సో చూడండి, అంటే వీళ్ళందరూ కూడా మైండ్ సెట్. నేను అందుకే చెప్తుంటాను, నేను ఓన్గా రాసుకున్నాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇంకొక ఎక్స్ట్రాడినరీ పర్సన్, ప్రపంచం ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లేడీగా ఈవిడ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తుందంటే అమెరికా ప్రెసిడెంట్స్ని, ప్రపంచంలో టాప్. రీసెంట్గా ఈవిడ ఐశ్వర్య అనే మన ఇంటర్వ్యూ చేసింది, ఐశ్వర్య అండ్ అభిషేక్ బచ్చన్గా ఆవిడ ఇంటర్వ్యూ చేసింది.
ప్రపంచం టాప్ సెలబ్రిటీస్ని మాత్రం ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుందండి. అయితే ఈవిడ ఒక గ్రాసరీ స్టోర్లో పనిచేసింది. ఈవిడ ఏమైందంటే గ్రాసరీ స్టోర్లో పనిచేస్తూ ఒకరోజు ఒక వీడియో చూసిందనమాట. నేను కూడా ఇలా యాంకరింగ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని ఈరోజు ఒబామాని ఇంటర్వ్యూ చేసిందండి. మిషెల్ ఒబామా వాళ్ళ వైఫ్ని ఇంటర్వ్యూ చేసింది. నెక్స్ట్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆవిడ ఏమన్నదంటే నా సక్సెస్కి కారణం లా ఆఫ్ అట్రాక్షన్ అన్నదండి ఆవిడ. నా సక్సెస్కి కారణం లా ఆఫ్ అట్రాక్షన్. చూడండి ఇలాంటి వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్ లేడీ అంటే చాలా. ఇప్పుడు నేను కూడా యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి మేము కూడా కొంత సెర్చ్ చేస్తాం కాబట్టి ఎవరు టాప్ పీపుల్ అని చెప్పేసి సో వాళ్ళల్లో మేడం ఒకళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గుర్తు చేసినందుకు. ఇక్కడ మనకి సుమా గారు మాత్రమే కనిపిస్తూ ఉంటారు జనరల్గా. ఆ రేంజ్ ఇది కావాలి అనుకున్నాను. సుమా గారు కరెక్టే. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ నేను కూడా ఆ రేంజ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. మీరు ఆల్రెడీ చాలామంది అంటుంటున్నారండి, ఓపెన్గా చెప్తున్నాను. సో నాగ్ సార్తో ఇంటర్వ్యూ పడడం చాలా గ్రేట్ అని అంటుంటారు. ఎందుకంటే మీరు చేసే ఇంటర్వ్యూస్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయని బయట చాలా పెద్ద టాక్ ఉంది సార్. ఆల్రెడీ మీరు బయటికి పెద్ద సెలబ్రిటీ, బయట టాక్ చాలా పెద్దగా ఉందండి మీ గురించి. థ్యాంక్ యూ. ఇంకోటి అండి, మన చిన్నప్పుడు సినిమాకి వెళ్ళగానే వాషింగ్ పౌడర్ నిర్మ పాలలోను తెలుపు, అలాంటి నిర్మ ఎవరైతే స్టార్ట్ చేశారో కర్మన్ సార్ పటేల్ గారు ఏదైతే ఉన్నారో అతను కూడా డిటర్జెంట్ సెల్లింగ్ సైకిల్ మీద అమ్మారండి. సైకిల్ మీద అమ్మారు చూడండి అతను. ఈరోజు మనకి అక్షయ్ కుమార్ యాడ్ ఇస్తున్నారు, అక్షయ్ కుమార్ నిర్మకి యాడ్ ఇస్తున్నారు. ఇలాంటి గొప్ప వాళ్ళు హృతిక్ రోషన్ యాడ్ ఇస్తున్నారు. అంటే ఒక సైకిల్ మీద తొక్కే పర్సన్ ఈరోజు షారుఖ్ ఖాన్ చేత ఇలాంటి గొప్ప వాళ్ళ చేత సెలబ్రిటీస్ చేత యాడ్స్ ఇస్తున్నారని అంటే మీరు ఆలోచించండి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళి ఉంటారు. అందుకే చెప్తానండి, సైకిల్ మీద తొక్కిన పెద్ద బిల్డింగ్స్ వైపు చూసినప్పుడు మనకి ఎందుకు మనం కొనగలం అనుకోకూడదు. ఇది ఖచ్చితంగా కొనగలం అనుకోవాలండి. ఏమో గుర్రం ఎగరావచ్చు. అవును. నేను అందరికి చెప్తుంటాను, ఇంట్లో మీ వైఫ్ కానీ మీ పార్ట్నర్ కానీ ఏంటి ఇది కొందాం అది కొందాం అంటే నీ బంధం ఇప్పుడు మన ఇన్కమ్ ఏంటి మన అప్పులు ఏంటి ఏమనుకుంటున్నాం అనకూడదండి. ఓకే అనాలండి అంతే. 3 సార్లు ఓకే అనాలి అంతే. అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. అండ్ హెన్రీ ఫోర్డ్ అండి, ఇతను ఈరోజు మనం అందరం కార్లో తిరుగుతున్నామంటే ఫస్ట్ అతను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే V8 అనే ఒక ఇంజిన్ తయారు చేసినప్పుడు అందరూ అక్కడ ఎంప్లాయీస్ అందరూ సార్ అసంభవం జరగదు సార్ వదిలేద్దాం ఎందుకు టైం వేస్ట్, 8 నెలలు అయిపోతుంది. 8 నెలలు V8 ఇంజిన్ ఇంతవరకు మనకు బయటకు రాలేదు, డబ్బు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది అంటే నో, ఉన్న వాళ్ళు ఉండండి, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి, ఖచ్చితంగా నేను ఇది జరిగి తీరాల్సింది అన్నారు. అలా V8 ఇంజిన్ కార్ ఇంజిన్ మొట్టమొదటి ప్రపంచంలో కార్ ఇంజిన్ తయారు చేసిన హెన్రీ ఫోర్డ్ వాళ్ళు అతని టీం అండి. సో అతను కూడా ఒక వాచ్ రిపేరింగ్ షాపులో పనిచేశాడు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తూ ఎక్కడో ఆలోచిస్తున్నారు. సో అది సో ఈ విధంగా అంటే మిలియనర్ మైండ్ సెట్ చాలా. కానీ కొంతమంది ఉంటారండి ఇలా కష్టపడి. చూడండి ఆ పర్సన్ చూడండి సార్, అక్కడ లారీ తోస్తున్నాడు. అవును, వీళ్ళు తోస్తున్నారు వీళ్ళు ఓకే, కానీ కొంతమంది ఎలా కష్టపడతారంటే జాగ్రత్త చూడండి అలా కష్టపడుతుంటుంటారు. నేను కూడా ఆ పర్సన్ కూడా నేను కష్టపడుతున్నాను భ్రమలో ఉన్నారు చాలామంది. మీరు ఏంటంటే ఫిజికల్గా కష్టపడుతున్నారు, మైండ్ సెట్ వాడట్లేదండి. సో అంటే బాడీ వర్కర్స్ 2 రకాల వర్కర్స్ ఉంటారండి. బాడీ వర్కర్స్, బ్రెయిన్ వర్కర్స్ అనమాట. బ్రెయిన్ వాడేవాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, బాడీ వాడేవాళ్ళు యావరేజ్గా ఉండిపోతారు అనమాట. దాని తర్వాత నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి నేను ఏం చేస్తానంటే మైండ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను, మీ మైండ్ మీద వర్క్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే మన రీసెంట్గా వీళ్ళందరినీ అండి హెప్నటైజ్ చేశాను, కంప్లీట్గా హెప్నటైజ్ చేసి. ఫస్ట్లో వీళ్ళు ఏమన్నారంటే సార్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారండి, అమెరికా, జర్మనీ, సింగపూర్, ఎక్కడెక్కడో మలేషియాలో ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి. నేను ఇక్కడ కూర్చొని ఆన్లైన్లో నేనేమన్నానంటే మీ కళ్ళు కూడా తెరవలేరు, మీకు తెలియకుండా మీరు చేయెత్తారంటే ఫస్ట్ అందరూ ఊరుకోండి సార్ ఏంటి మా కళ్ళు మేము తెరవలేమా మీరు మరేంటి సార్ అని అన్నారు. ఆ తర్వాత వీళ్ళని కంప్లీట్గా మైండ్ హెప్నటైజ్ చేసి సో ఇక్కడ చూడండి ఈ కావ్యశ్రీ అమ్మాయి ఇలా తెలియకుండా ఎలా డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మైండ్లో ఎమోషన్ని అంటే బాధల్ని ఏదైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్నీ బయట తీసి రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోతారు, తెలియకుండా ఎలా పడుకునిపోతారు. సో సవిత మేడం గారు అని చూడండి ఫ్రమ్ US టెస్లా కార్ వాడుతున్నారు. సవిత గారు ఆవిడైతే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారండి అక్కడ. టెస్లా కార్ చాలామంది అండి మొత్తం అందరూ కూడా. నిన్న మనకి ఇంటర్వ్యూ ఇచ్చిన డాక్టర్ శ్రీలత మేడం వీళ్ళందరూ కంప్లీట్గా హెప్నటైజ్ అయిపోయారండి. సో అంటే మీ మైండ్ని నేను కంప్లీట్గా కంట్రోల్ అంటే మీకు కూడా నేను నేర్పిస్తాను ఎలా చేయడం వల్ల, ఎటువంటి అఫర్మేషన్స్ చేయడం వల్ల మన మైండ్ మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటండి, ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రీడమ్ మీద పనిచేయాలండి. చాలామంది అండి డబ్బు సంపాదిస్తుంటారు కానీ టైం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, మీరు డబ్బు సంపాదిస్తూ టైం ఫ్రీడమ్ లేదు అంటే యు ఆర్ నాట్ ఏ మిలియనర్, యు ఆర్ అ మిషన్. సో టైం ఫ్రీడమ్ని కూడా ఎంజాయ్ చేయాలి, టైం ఫ్రీడమ్ పెట్టుకోవాలి మైండ్లో ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా. డబ్బు లేకపోతే ఊరకనే కోపం వస్తుంటుందండి.
నేనేమంటానంటే డబ్బు లేకపోతే అలా ఉంటుంది, డబ్బు ఉంటే ఇలా ఉంటుందండి. అందుకే ఎస్ సార్, పచ్చని కాపురంలో పచ్చనోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయండి. మళ్ళీ చెప్తానండి, పచ్చని కాపురంలో పచ్చని నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. సో అందువల్ల డబ్బు సంపాదించండి. లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుందంటే పార్ట్నర్ కూడా ఎలా భయపెడతారో చూపిస్తాను. మనల్నే కాదు బయట కొన్ని ఏరియాస్లో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. డెఫినెట్గా ఈగర్లీ వెయిటింగ్. సో దీని తర్వాత అండి యాక్షన్, డబ్బు ఎవరికి వస్తుంది అంటే మిలినియర్ మైండ్ సెట్తో పాటు యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఈ వీడియో చూస్తుంటారు చాలామంది, నెక్స్ట్ ఈ వారం రోజుల క్లాసెస్లో వద్దామా వద్దా అని ఆలోచిస్తుంటారండి. సో యాక్షన్ ఎవరైతే తీసుకుంటారో మన సెషన్స్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళే మనీ సంపాదిస్తారండి. ఇలా చాలామంది అడుగుతారు, సార్ మీ దగ్గరికి వస్తే డబ్బు వస్తుందా, నిజమా అబ్బా అని అనే వాళ్ళకి నేను అందుకే రీసెంట్గా కీర్తి గారు అని చెప్పేసి అన్నీ అని పిలుస్తుంటారు. సో ఫ్రమ్ హైదరాబాద్ అండి, షీఈ్ అ బ్యూటీషియన్. 75 లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యింది. 75 లక్షల ప్రాపర్టీ అండి. ఆవిడ ఒక బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు. అన్నీ అని అంటుంటారు. సో చూడండి సార్, 75 లక్షల ప్రాపర్టీ అండి. అండ్ దీంతో అండి కౌశల్య మేడం అని చెప్పేసి ఆవిడ రిసీవ్ 2 lakhs అన్ఎక్స్పెక్టెడ్లీ అండి. థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇచ్చారు. నేను కొన్ని అఫర్మేషన్స్ ఇస్తానండి. 8 నెలలు కూర్చున్నాను, 8 నెలలు ప్రపంచంలో టాప్ మోస్ట్ ఏంటి భూమి మీద అంతకు మించి కోచెస్ లేరన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఇచ్చిన అఫర్మేషన్స్ అన్ని కలిపి కస్టమైజ్డ్ అఫర్మేషన్స్ చేసి ఒక 13 అఫర్మేషన్ తయారు చేశానండి. ఈ అఫర్మేషన్స్ నేను వాళ్ళు చేసి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలని నేను ఒక సిస్టమ్ తయారు చేశాను. అందువల్ల ఇది అందరికీ డబ్బు విపరీతంగా వస్తుందండి. అమ్మాయి అయితే అసలు మామూలు రిజిస్ట్రేషన్ చూడండి, క్లియర్గా స్టాంప్ పేపర్స్ అన్నీ క్లియర్గా పెడుతున్నానండి. సో ఇలా సార్, ఇలాగా ఈ విధంగా అయితే డబ్బు సంపాదించిన 2 రకాలు ఉంటారు. కళ్ళ ముందే అవకాశం ఉంటుంది, కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంటుంటుంది, కానీ కొంతమంది యాక్షన్ తీసుకోరండి. చూడండి, ఇద్దరికి ఒకటే, కానీ ఆ పర్సన్ ఏం చేశాడంటే తన పక్కనే ఉంది కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ పర్సన్ ఏం చేశాడు, వెంటనే టక్ 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 కోసేసుకుని పారిపోయాడు. ఈ వీడియో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియోలో జస్ట్ మీరు యాక్షన్ చేయగలిగితే, కింద నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలిగితే, ఈ వారం రోజుల క్లాస్కి రాగలిగితే ఇది నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే వాళ్ళను తాడుతో కట్టేసిన తర్వాత పక్కనే కత్తున్నా సరే అన్ని కోసేసుకుని విమోచన అంటారు కదా, బానిస సంఖ్యల్ని నరికేసి బయటికి రావడం, కూర్చోటం. మీరు చూడండి సార్ క్లియర్గా, అందుకే చూడండి పక్కనే ఉంటాయి సార్ అన్ని అవకాశం, పక్కనే ఉంటారు. కంటెంట్ అయ్యేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అవునండి, చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అస్సలు మేము ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదని, ఎవ్రీ ఏరియాలో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తాను మాకు నిజంగా తెలియదు అని చెప్పారండి. అందుకే మళ్ళీ చెప్తానండి, ప్రతి చీకటి వెనుక సూర్యోదయం ఉంటుంది, ప్రతి కష్టం వెనుక ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నారంటే ఏదో మనకి ఒక యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది, వెళ్ళు ఈ సెషన్కి వెళ్ళు అని చెప్తుంది. సో మీరు ఇలా ఉంటారా లేదా అలా ఉంటారా మీ ఇష్టం. ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారండి, కానీ ఆ పర్సన్ తన షర్ట్ ఇప్పేసి పైకి పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఈ పర్సన్ అయ్యో ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాడండి. సో దేవుడు అందుకే ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తాడు అంటారు. ఆ తలుపుని వెతకడమే జీవితం అండి. అది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఎగ్జాక్ట్లీ అండి, ఆ డోరే లా ఆఫ్ అట్రాక్షన్. ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా మంది క్లాసెస్ ఎప్పుడైనా అడుగుతూ ఉన్నారు, క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సో క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ మంది స్టార్ట్ చేస్తున్నామండి, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ కొరకు రేపు 28th January 28th మార్నింగ్ నుంచి అందరూ అడుగుతున్నారు ఎక్కడెక్కడని. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. January 28 నుంచి ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 6 to 7:30 జూమ్లో ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. సో మా టీం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఈ 1 week ఏదైతే ఉందో మీ లైఫ్ని చెప్తున్నానండి, ఇప్పటి వరకు మీరు జీవితంలో చూసిందంతా ఒక డబ్బు, ఇక్కడ నుంచి చూడబోయేది ఇంకో డబ్బు అండి. ఎస్. సో January 28th మీ డేట్ లాక్ చేసుకోండి. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ అన్వర్ గారి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే January 28th క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే వెంటనే ఎన్రోల్స్కి ఇటువైపు నా ఇన్స్టాగ్రామ్కి మీరు మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.